హాయ్ వర్స్ వెల్కమ్ టు N5 మీ శ్రీనివాస ఋషి. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్న టాపిక్ మీ బాస్ డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలుసా? ఎస్, ఆశ్చర్యపోకండి. మీ బాస్ డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలిస్తే మీరు ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉండడానికి అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఏ నెంబర్లో ఉన్నటువంటి వారు అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్లో ఉంటే ఆ యొక్క ఆర్గనైజేషన్ కానీ కంపెనీకి కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కానీ ఎంతో ఫ్రెండ్లీగా ఆహ్లాదంగా ఉంటుందో మనం చూద్దాం. ముఖ్యంగా కొన్ని డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే డేట్లో ఈ నెంబర్ ఉన్నప్పటికీ లేదా డెస్టినీలో నేను చెప్పబోయే నెంబర్లు ఉన్నప్పటికీ వీళ్ళు అంటే అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్లో ఉన్నట్లయితే తప్పకుండా ఆ కంపెనీ కానీ ఆర్గనైజేషన్ కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ ఎంతో ఆనందంగా హ్యాపీగా ఎలాంటి అంటే కోర్స్ ఆఫీస్ పాలిటిక్స్ లేకుండా పనిచేస్తారో చెప్పడానికి నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. కోర్స్ మీకు మీ బాస్లో నేను చెప్పబోయే ఈ డేట్ ఆఫ్ బర్త్లు ఉంటే, అంటే డేట్లో కానీ నంబర్ ఉన్నా, డెస్టినీలో నేను చెప్పబోయే నంబర్ ఉన్నా, తప్పకుండా మీరంతా కూడా అదృష్టవంతులు అండ్ హ్యాపీ ఎంప్లాయీస్ అని చెప్పొచ్చు. సో ఇంతకీ వాట్ ఆర్ దోస్ నంబర్స్ కదా? సో చెప్తున్నాను చూడండి. అంటే 1 అంటే మీ బాస్ డేట్‌లో 1 ఉన్నా, లేకపోతే అదేవిధంగా డెస్టినీలో 1 ఉన్నా తప్పకుండా మీరు అదృష్టవంతుడనే చెప్పొచ్చు. ఎందుకంటే అలాంటి బాస్‌లకి మంచి నాయకత్వ లక్షణాలుంటాయి. అంతే నాయకత్వ లక్షణాలే కాకుండా ఎవరికి అంటే ఇంట్యూషనల్ పవర్ ఎక్కువుంటుంది. అంటే ఎవరిని చూడగానే ఈ వ్యక్తి ఇలా ఉంటాడు అని చెప్పగలిగేంత కెపాసిటీ ఆ యొక్క 1 నంబర్‌లో ఉన్నటువంటి వ్యక్తులకుంటుంది. అంటే అంత కాలిక్యులేటెడ్‌గా, అంత అక్యురేట్‌గా ఒక మనిషిని అసెస్ చేయగలుగుతారు నంబర్ 1లో ఉన్నటువంటి వ్యక్తి. అంటే డేట్ ఆఫ్ బర్త్‌లో నంబర్ 1 ఉన్నా, డెస్టినీలో నంబర్ 1 ఉన్నా. ఇంతకీ ఆ నంబర్ 1 అంటే ఏంటి? 1, 10 ఆఫ్‌కోర్స్ 19 అండ్ 28. అంటే 1, 10, 19 అండ్ 28లో పుట్టినటువంటి వాళ్ళు బాస్‌గా ఉంటే తప్పకుండా ఆ కంపెనీకి గ్రోత్ ఉంటుంది. ఆర్గనైజేషన్ గ్రోత్ ఉంటుంది. ఎంప్లాయీస్‌కి హ్యాపీగా వాళ్ళు వర్క్ చేయగలుగుతారు. ఎలాంటి ఆఫీస్ పాలిటిక్స్ లేకుండా. తర్వాత ఇంకొక నంబర్ తీసుకున్నట్లయితే నంబర్ 3. నంబర్ 3లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటే మీ బాస్ డేట్ ఆఫ్ బర్త్ నంబర్ 3లో ఉన్న, డెస్టినీలో ఉన్న డెఫినిట్‌గా మీరు నిజంగా ఆహ్లాదంగా, హ్యాపీగా వర్క్ చేస్తారు. సో ఎందుకు అంటే ఇక్కడ మళ్ళీ అక్కడ 1 అంటే సూర్యుడు నంబర్ ఉంది. అంత అది ఇక్కడ తీసుకున్నట్లయితే గురువు నంబర్ ఉంది కాబట్టి. నంబర్ 3 అనేది గురువు నంబర్ కాబట్టి, ఆ గురువు అనేది చాలా ఇంటెలెక్చువల్‌గా, కరెక్ట్‌గా ప్రతి ఒక్కరికి ప్రతి సహాయం చేసే విధంగా ఈ యొక్క గురు నంబర్ ఉంటుంది కాబట్టి, 3 నంబర్‌లో ఉన్నటువంటి బాస్ కూడా అందరికీ మంచి చేస్తూ, ఆర్గనైజేషన్‌ని పైకి తీసుకెళ్తూ, తప్పకుండా ఒక లెవెల్‌కి తీసుకెళ్ళే నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళేటువంటి అవకాశాలు ఆ 3 నంబర్ ఉన్నటువంటి బాస్‌కుంటుంది. అంటే 3 అంటే ఏంటి? 3, 12, 21 అండ్ 30. అంటే ఈ డేట్స్‌లో పుట్టిన వాళ్ళు 3 నంబర్ వ్యక్తులుగా ఉంటారు. సో, డేట్‌లో ఈ నంబర్స్ ఉన్నా, లేకపోతే డెస్టినీలో ఈ నంబర్ ఉన్నా నిజంగా మీ బాస్ అండ్ మీరు చాలా కలిసిమెలిసి చేయడానికి అవకాశం ఉంటాయి. మరి ఇంకొక నంబర్ చెప్పాను మీకు. అంటే నంబర్స్‌లో కొన్ని నంబర్స్ చాలా అద్భుతాలు సృష్టిస్తాయని చెప్పేసి. దాంట్లో చెప్పబోయే నంబర్ ఎవరికీ కూడా ఎనిమి నంబర్ కాదది. ఎవరిని అందరిని సమపాలలో సమానంగా చూస్తూ ఎక్కడ కూడా ఎవరిని హర్ట్ చేయకుండా ఉండేవాడి వ్యక్తి డార్లింగ్. డార్లింగ్ నంబర్. అదే ప్రభాస్ నంబర్ అండి. నంబర్ 5. సో, నంబర్ 5లో ఎవరైతే పుడతారో, అదేవిధంగా డెస్టినీలో ఎవరికైతే 5 ఉంటుందో, అలాంటి వాళ్ళు ఒక కంపెనీకి గాని, ఆర్గనైజేషన్ గాని ఎక్కడైనా బాస్‌గా ఉంటే నిజంగా ఆ ఎంప్లాయీస్ అండ్ అట్ ది సేమ్ టైమ్ కంపెనీ గ్రోత్ గాని, ఆర్గనైజేషన్ గ్రోత్ గాని అద్భుతంగా ఉంటుంది. దే వుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఆఫీస్ పాలిటిక్స్. అంటే వాళ్ళంతా కూడా ట్రాన్స్‌పరెంట్‌గా అంటే నంబర్ 5లో ఉన్నటువంటి వాళ్ళు చాలా ట్రాన్స్‌పరెంట్‌గా, కూల్‌గా అందరితో అఫెక్షనేట్‌గా ఉండేటువంటి వ్యక్తులన్నట్టు. నంబర్ 5లో ఉన్నటువంటి వ్యక్తులు. అంటే మీ బాస్ నంబర్ అంటే డేట్ నంబర్ 5లో ఉన్నా, అదేవిధంగా డెస్టినీలో ఉన్నా నిజంగా మీరు అదృష్టవంతుడనే చెప్పొచ్చు. వాళ్ళ యొక్క అండర్‌లో పనిచేయడం అద్భుతం. ఎంతో నేర్చుకోవడానికి అవకాశం చాలా ఉంటుంది. ఎందుకంటే నంబర్ 5 అనేది మెర్క్యూరీ నంబర్ కాబట్టి, ఆ మెర్క్యూరీ నంబర్ తప్పకుండా అందరికి కూడా మంచి అంటే ఒక సలహాలనిస్తూ, తర్వాత మంచి సపోర్ట్‌నిస్తూ ముందుకెళ్తుంది కాబట్టి, నంబర్ 5లో ఉన్నటువంటి బాస్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా రియల్లీ అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక నంబర్ ఉందండి. నంబర్ వాట్స్ దట్? 9. నంబర్ 9లో ఉన్నటువంటి వ్యక్తి చెప్పాను ఇంతకుముందే గేమ్ చేంజర్. అంటే ఈ నంబర్ 9 ఉన్నటువంటి వ్యక్తి అంటే డెస్టినీలో నంబర్ 9 ఉన్న, డేట్ ఆఫ్ బర్త్‌లో డేట్‌లో నంబర్ 9 ఉన్న వీళ్ళు ఎలాంటి క్రిటికల్ సిట్యుయేషన్స్‌ని కూడా హ్యాండిల్ చేయగలుగుతారు. వీళ్ళకి ఏదైనా ఒక ఆర్గనైజేషన్‌కి గాని, ఒక కంపెనీకి గాని, లేకుంటే ఎక్కడ పనిచేస్తున్న దగ్గర ఎక్కడైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ప్రాబ్లమ్ సాల్వర్స్ అన్నట్టు. అంటే వీళ్ళందరూ టాస్క్‌ని ఒక చాలా ఈజీగా ఆ వర్క్‌ని చేయగలిగేటువంటి కెపాసిటీ ఈ యొక్క 9 నంబర్ వాళ్ళకుంటుంది.
కాబట్టి మీ బాస్లు ఈ నంబర్లలో ఉంటే తప్పకుండా మీరందరూ కూడా అదృష్టవంతులు అని చెప్పొచ్చు. సో ఈ యొక్క 9 నంబర్ డేట్‌లో ఉన్న, డెస్టినీలో ఉన్న తప్పకుండా మీరందరూ కూడా వాళ్ళ యొక్క అండర్‌లో పనిచేయడం ఆహ్లాదంగా, హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఎలా పని చేయించాలో తెలుస్తుంది. ఆ నంబర్‌లే నంబర్ 1, నంబర్ 3, నంబర్ 5, నంబర్ 9. సో ఈ నంబర్స్‌లో ఉన్నటువంటి వాళ్ళు మీకు బాసులుగా ఉంటే తప్పకుండా మీరందరూ కూడా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు ఎలాంటి బాధ లేకుండా. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అట్ సేమ్ టైమ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే 500 సబ్స్క్రైబర్స్ రీచ్ కాగానే నేను లైవ్ స్ట్రీమ్ చేస్తాను. మీరందరూ కూడా లైవ్‌లో పాల్గొని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్నటువంటి సమస్యలు గానీ, మీకున్న సమస్యల్ని నాకు చెప్తే అక్కడ నేను మీకు రెమెడీస్ ఇవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ once again for being with me for all these months. Support me and encourage me. Thank you so much.